విన్నపాలు వినవలే వింత వింతలు విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగా పురోహాదేరపై కేతవేనయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు ఎప్పుడు నిన్ను సామవేద సారముడి మురళి శ్యామ సుల్లము కొల్లగునే మధురీదులు మెల్ల మెల్ల చెవి కన్ను గవములివే. ఈనాటి ఈ విశిష్ట సభకు విచ్చేసిన అతిథులు, పెద్దలు, సహృదయులు అందరికీ స్వాగత సుమాంజలి సమర్పించుకుంటున్నారు. ముదితని నేర్పగరాని విద్య గలదే ఉదార నేర్పించినను అని మన పెద్దలు చెప్పినట్టుగా బహుముఖీనమైన ప్రతిభా పాండిత్యాలకు ప్రసిద్ధికెక్కిన మహిళా వృత్తులు మనకు ఎందరో కనిపిస్తారు. ఆ క్రమంలో ఇటు వృత్తిలోనూ అటు ప్రవృత్తిలోనూ కూడా తమ సమర్థతను నిరూపించుకొని ప్రముఖుల ప్రశంసలను అందుకొని పురోభివృద్ధి సాధించినటువంటి కళాభారతి శ్రీమతి కోకిల విజయశ్రీ గారు ఈనాడు ప్రతిష్టాత్మకమైన జీవన సాఫల్య పురస్కారాన్ని స్వీకరించబోతున్న శుభతరుణంలో ఆమెకు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తుంది. పురస్కార గ్రహీత కోకిల విజయశ్రీ గారు ప్రతిభాశాలిని, ఆవిడ వచ్చి వేదికపై ఆసనాన్ని అలంకరించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ముఖ్య అతిథి ధర్మజ్యోతి మస్తానే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ గారికి, ఆత్మీయ అతిథులుగా చేసినటువంటి పెద్దల తిరుపతి గారికి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, సాహిత్య ప్రియులు, కళాప్రియులు అందరికీ ముందుగా నమస్కారం. విజయశ్రీ గారు చాలామంది రిటైర్ అంటారు, కానీ ఇక్కడ చాలామంది రిటైర్గా వచ్చారు. తిరుపతి గారిని కానీ ఇక్కడ వచ్చినామని చూస్తే రిటైర్మెంట్ లేదు. రిటైర్మెంట్ అనేది పదవికి ఉంది కానీ పెదవికి లేదు. మన ఆలోచన విధానంలో ఉండాలి. మన ఆలోచన విధానం తాత్కాలిక రిటైర్మెంట్ కావచ్చు, కానీ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినా కూడా మంచి ఆలోచన చేసి సమాజానికి పనికొచ్చే వ్యక్తిగా ఉంటూ సమాజంలో ఇంకా మంచి వాళ్ళని తీర్చిదిద్దేటువంటి ఇటువంటి గొప్ప వ్యక్తులకి రిటైర్మెంట్ లేదని మరోసారి తెలుస్తూ, ఒక ప్రతిభావంతులైనటువంటి మహిళకి ఈ అవార్డు ఇవ్వడం, అందులోనూ మా గుంటూరు ప్రకాశం జిల్లాల వాసి విజయశ్రీ గారికి కూడా మాకు సంతోషాన్ని తెలియజేస్తుంది. మానవ మృగాల వేటలో తిరుగుబాటు బావుగా ఎగరేస్తా అంటూ సమాజంలో అమానవీయ మానవ సంబంధాలపై తమ కవిత్వం ద్వారా తిరుగుబాటు బావుగా ఎగరేసిన సామాజిక స్పృహతో కలం పట్టిన రచయిత్రి శ్రీమతి కోకిల విజయశ్రీ గారు గుంటూరు జిల్లా బాపట్లలో శ్రీమతి వెంకట రత్నమ్మ, డాక్టర్ సాంబశివరావు గారులకు జన్మించారు.
సుదీర్ఘకాలం సమర్థమైన సేవలను అందించి ఉద్యోగ విరమణ చేశారు. పుస్తకాలపై మక్కువతో గ్రంథాలయ ఉద్యోగం సంపాదించుకున్నారో లేక గ్రంథాలయంలో నిరంతరం వివిధ భాగాల గ్రంథాలతో సహజీవనం చేయడం వలన కవిత్వ రచన అలవడిందో తెలియదు, కానీ వృత్తి ప్రవృత్తి రెండూ పుస్తకంతో అనుబంధం కలిగినవి కావడం వారికి లభించిన వరమని భావిస్తాను. ఒక వంక చిత్రలేఖనం, మరొక వంక నటన, వేరొక వంక రచన, ఇలా త్రిపథగామిగా వారి కృషి సాగింది. పూలగుత్తులు అనే నాణ్యల సంపుటి, ఉదయ రాగాలు అనే రెక్కల సంపుటి, విజయాక్షరాలు అన్న రేడియో కవితల సంపుటి వీరి రచనలు. అంతేకాక పలు పత్రికల్లో వీరు రచించిన కథలు, కవితలు అనేకం తరచుగా ముద్రింపబడుతూ ఆమె రచన నిపుణతను తెలియజేస్తూ ఉంటాయి. మరి ఇక్కడ దేవాలయ అధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి గౌరవంగా ఈ పేరు చేస్తే బాగుంటుందనే బహుశా వేసుకుంటారేమో. ఏదేమైనప్పటికీ కూడా విజయశ్రీ గారు చాలా ఉన్నత స్థానాల్లో ఈ రచనలు కానీ నటనలు కానీ వాటి గురించి అనేక విశేషాలు జరుగుతాం. అటువంటి వారిని మనం గౌరవించుకోవడం, ఈ విధంగా జీవిత సాఫల్య పుస్తకాలు అందిస్తున్నటువంటి మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని మరోసారి గుర్తించి ఈ జీవిత సాఫల్య పుస్తకాలు అందిస్తున్న వారిని అభినందిస్తూ చెప్తున్నాం. సమాజంలో రెండు రకాల మనుషులు విభజిస్తే, ఒకరు యూస్ఫుల్ పర్సన్స్, రెండో వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్. సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఎవరంటే, సక్సెస్ఫుల్ పర్సన్ ఇస్ ఎ పర్సన్ హూ టేక్స్ మోర్ ఫ్రమ్ సొసైటీ అండ్ హూ గివ్స్ లెస్ టు సొసైటీ ఈజ్ నోన్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. రకమైనటువంటి భావాలతో కూడిన ఆలోచన చేసి తాను ఎదిగి సమాజానికి తోడ్పడుతున్నటువంటి విజయశ్రీ గారిని మనసారా అభినందిస్తూ, భవిష్యత్తులో ఈ కార్యక్రమాల స్ఫూర్తి పెంచి సేవా కార్యక్రమాలు పెంచాలిగా మరొకసారి మనసారా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. గారికి సన్మానం, జీవిత సాఫల్య పురస్కార సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అందరూ వచ్చినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు చెబుతాం. అయినా స్వయం కృషితో, అలాగే కథలు, గేయాలు, ఇంకా అనేకమైన గేయ రచనలో ఉన్నటువంటి వివిధ ప్రక్రియల్లో తను చొరవ తీసుకుని ఒక స్థాయికి ఎదిగి తరఫున దానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మనం ఇంకా కృషి చేసి ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి ఇంకా అనేకమైనటువంటి పురస్కారాలు స్వీకరించవలసిందిగా కోరుతూ మా ఆశీస్సులు శ్రీమతి పోతుల విజయశ్రీ గారి ఈ జీవిత సాఫల్య పుస్తకాల ప్రధానోత్సవానికి ఈ సభ వేదిక మీద కంటే కూడా సభలో ఆశీనులైనటువంటి పెద్దలు నిదర్శనం ఏంటంటే, పోగుల శ్రీమతి విజయశ్రీ గారికి ఎంత అభిమానం ఉన్నారో, ఎంత అభిమానస్తులు ఉన్నారో మనకు ప్రత్యక్షంగా సభ ముందు ఉన్నటువంటి రాష్ట్ర పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షులు, ఒంగోలు జిల్లా సీనియర్ సిటిజన్స్ బాబాయ్ చౌదరి గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు, కార్యదర్శులు, మిగతా అంత పెద్దలు, ఈ లేడీస్ అందరూ కూడా చేయటం, ఆవిడ ఈ పొందడం అన్నది, పురస్కారం తీసుకోవడం అన్నది చాలా గొప్ప విశేషం. విజయశ్రీ విద్యావంతురాలివి నీవమ్మ, వినయవంతురాలివి నీవమ్మ, పడతవి నీవమ్మ, కవయిత్రి నీవమ్మ, మంచికి మరో రూపం నీవమ్మ, గంగా యమున సరస్వతి కావేరి పుణ్య నదీమ తల్లులే జీవించవచ్చునమ్మ, మహిళా లోకానికే వన్నె తెచ్చిన మహిళవు నీవమ్మ, తల్లిదండ్రులకే వన్నె తెచ్చావు, తరతరాలకు వెలుగొందావు, ఉదయ రాగాలతో ఉషస్సులో ఉత్తేజపరిచిన రచయిత్రివై రంజింపచేసినావమ్మ, ఎందరినో మరెందరినో నారీ లోక
కవిత అమృతవాహిని వినిపించిన విజయశ్రీ నీవమ్మ. గ్రంథాలయానికే వండి తెచ్చిన గర్వం లేని మహిళవు నీవమ్మ. విజయాక్షరాలతో నేటికి ఆదర్శమైన మేధశ్రీ నీవమ్మ. విజయశ్రీ విజయదుర్గమ్మ ఆశీస్సులతో ఆపత్పాండవుని దీవెనలతో హాయిగా అక్షర కవిత అవనిజనుల ఆదర్శమై వెలుగొందమ్మ విజయశ్రీ. తెలుగు నేతల దీవెనలతో తేజనిల్లమ్మ విజయశ్రీ. నా కవిత అక్షర శుభాభినందనలు నీకమ్మ అంటూ రాశారండి. పెద్దల అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. చేయాల్సింది కుటుంబం చేస్తాం, చేయాల్సింది బయట కాబట్టి నా పేరు అయినా కూడా ఈరోజు పూజ చేస్తున్నామా ఎక్కడ నాకు ఎలాంటి ఆరోగ్యం లేదు. చాలా నిజంగా అదృష్టం ఈ అందరి దీంతో నేను ఒకసారి మా అమ్మాయిని ఆశీర్వదిస్తూ 84 వచ్చింది. అందువల్ల విజయశ్రీ గారు జీవిత సాఫల్య పురస్కారం పొందే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు వెంకట సుబ్బయ్య గారు, సన్మాన గ్రహీత విజయశ్రీ గారు, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులందరికీ కూడా మా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం తరఫున విజయశ్రీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ఆత్మీయ సోదరి విజయశ్రీ గారు ఈ సాఫల్య పురస్కారం వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఇలాగే సామాజిక సేవలు చేస్తూ రచయిత అంటే సమాజానికి ఎంతో ఉపయోగపడతారు, పోటీతత్వం వస్తుంది, ముందు మంచి పుస్తకాలు రాయాలని కోరుతూ వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ సెలవు. జయశ్రీ గారికి సామాజిక స్పృహ ఇందాక చెప్పారు చాలా మంది. సమాజానికి ఏదో చేయాలనే తపన మాత్రం, పైగా ఆ కాలానికి ఈ కాలానికి పూర్వం ఎప్పుడో ఉండే ఛానసం కాకుండా ఈనాటికి కూడా కావాల్సిన అటువంటి ధోరణిలో ఆమె కవితలు అందించడం చాలా ఆనందంగా. పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షులు చింతపట్ల వెంకటాచార్య గారి ఆశ్చర్యం విజయశ్రీ మేడం గారికి అందిస్తున్నాను. పంపించిన ఆ బుక్స్ నేను చదివిన నేను కొన్ని చదివాను, నాకు సంతోషకరంగా అనిపించిన ఆ బుక్స్. తర్వాత వెంటనే వాళ్ళు కూడా బొమ్మరెడ్డి గారి వేయటం చూడండి అంటే నేను కూడా చూడడం జరిగింది. అందులో కూర్చున్నాము. ఆ బుక్స్ రెండో రోజునే ఆవిడకి అధ్యక్షుల వారి నుంచి బొమ్మరెడ్డి గారు మన మేడం గారికి రికార్డు ఇద్దామా, జీవిత సాఫల్య పురస్కారం ఇద్దామా. నేనే కదా ఆవిడ గారి వయసులో మనం దృష్టిలో పెట్టుకున్నాం సార్, జీవిత సాఫల్య పురస్కారం ఇస్తే లైఫ్ లాంగ్ వెళ్ళిపోతున్నాను. కానీ ఆయన వెంటనే రెండో రోజు మీకు యాక్సిడెంట్ అయితే నాకు యాక్సెప్టెడ్ అన్నారు. వెంటనే నేను సార్ నాకు 100% విజయశ్రీ గారికి మన రికార్డు న్యాయం అని అనగానే ఆయన వెంటనే అపాయింట్మెంట్